ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు మెరుగైన సేవలు అందిస్తూ వాటికి ఐకాన్గా నిలవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. ప్రకాశం భవనంలో వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని అన్నారు. అయితే దీనిని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, ప్రైవేట్ ఆసుపత్రులతో పోటీపడి పనిచేయాలని వైద్యులకు ఆదేశించారు. గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు, హై రిస్క్ కేసులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. తద్వారా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని పొందటం, బరువు తక్కువ పిల్లల జననం, ఇలాంటి పిల్లల ఆరోగ్య పరిస్థితిని బాలింతల ఇళ్లకు వెళ్లి పారామెడికల్ సిబ్బంది నిరంతరం గమనించాలని అన్నారు. మాతా శిశు మరణాలు, వ్యాక్సినేషన్, దోమల వలన కలిగే వ్యాధులు, వేసవి దృష్ట్యా వచ్చే 3 నెలల పాటు వడగాలుల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూసేలా కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలపై సమీక్షించారు. సాంకేతిక సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకాలను అదే స్ఫూర్తితో అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ దిశగా మెడికల్ ఆఫీసర్లు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త హేమంత్, డిఐఓ పద్మజ, మండల మెడికల్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంటైర్ 1 month లో దట్ షుడ్ బి యువర్ రివ్యూ పాయింట్. అందరూ డాక్టర్స్ కూడా మీకున్న ఏఎన్ఎంస్ ఎంతమంది ఉన్నారు, ఆల్రెడీ మీకు మీ పిహెచ్సి పరిధిలో ఏఎన్సి రిజిస్ట్రేషన్స్ ఎంతమంది చేసి ఉన్నారో, ఆ మంత్కు ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఈడీటీస్ ఉన్నాయి, దానిగాను మీ ఎంతమంది మీ అంటే మన పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఐదర్ మీ పిహెచ్సి ఆర్ సిహెచ్సి ఆర్ ఇక్కడ గవర్నమెంట్ జిజిహెచ్ హాస్పిటల్కు డెలివరీ జరిగినాయి, మీ ఏఎన్ఎంస్ ఎవరు ఎంతమంది జస్ట్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కేస్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్కు తీసుకురాలేదు, ఎందుకు ఏంటి అన్నది మీరు డీటెయిల్డ్గా రివ్యూ చేయాలి. రివ్యూ చేస్తూ మీకు తెలుసు ఏ ఏఎన్ఎంస్ అక్కడికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకురాకుండా ప్రైవేట్కి తీసుకెళ్తున్నారు. ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఐ వాంట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ ఏఎన్ఎంస్. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దిస్ థింగ్ బికాస్ ఇంత చేసి ఇంతమంది డాక్టర్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు జస్ట్ దట్ అక్కడ ఉండే ఏఎన్ఎంస్ దే ఆర్ హావింగ్ సెట్టింగ్ విత్ ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని అక్కడికి తీసుకెళ్తే దాన్ని we won't tolerate. So but ఎవరు ఇస్తారు, it should come from the మనము ఎవరికైతే బిడ్డలకి డెలివరీ అయిన తర్వాత 42 days లోపు 6 విజిట్స్ చేస్తాము. వారికి డిఫెక్ట్స్ కానీ తర్వాత డిసీజెస్ కానీ కనుక్కోవడానికి ఆ విజిట్స్, తర్వాత మదర్స్ డెలివరీ అయ్యే సమయానికి ఎంతమంది ఎనీమియాతో సఫర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం మొట్టమొదట చిన్న బిడ్డ దగ్గర నుండి అంగన్వాడీ సెంటర్లోను, అదేవిధంగా స్కూల్స్ లోను, తర్వాత అడాల్సెన్స్ లోను, తర్వాత ఏఎన్సీ లోను అన్ని విధాల ఐరన్ సప్లిమెంటేషన్ ఇచ్చి ఎస్పీసీ గోల్ అయినటువంటి ఎనీమియా కరెక్షన్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ సమయానికి కూడా ఇంకా ఎనీమియాతో సఫర్ అవుతుందంటే మన దగ్గర డిఫెక్ట్ ఏ మోతాదులో ఉంది, ఎందుకు ఉంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి. ఏసీబీ అధికారులు దాడి చేసి అవినీతి తిమింగలాన్ని వలపన్ని పట్టుకున్నారు. బాధితుడి నుంచి 90,000 లంచం తీసుకుంటుండగా వీఆర్ఓతో పాటు మద్దిపాడు తహసీల్దారులను ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మరావు తన భార్య మరణ ధృవీకరణ పత్రం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. దీంతో తహసీల్దార్ సుజన్ కుమార్, వీఆర్ఓ అంకమ్మరావులు ముందుగా 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు ₹1,00,000 ఇస్తేనే ధృవీకరణ పత్రాన్ని సిఫార్సు చేస్తామని తహసీల్దార్ వీఆర్ఓలు తేల్చి చెప్పారు. దీంతో బాధితుడు 90,000 రూపాయలకు అంగీకారం కుదుర్చుకుని నగదు ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ శిరీష్ నేతృత్వంలో సిఐలు రమేష్, శేషు, ఎస్ఐలు ప్రసాద్, షరీఫ్లు తమ సిబ్బందితో వలపన్ని దాడి చేసి పట్టుకున్నారు. సాంకేతిక పరీక్షల్లో నిందితుడు నగదు తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు డీఎస్పీ తెలిపారు. ఈరోజు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్దిపాడు మరియు విఆర్ఓ దొడ్డవరం వాళ్ళపైన రైడ్ చేయడం జరిగిందండి. కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు. సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్దిపాడు గారు 90,000 లంచం డిమాండ్ చేశారు. ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎంఆర్ఓ మద్దిపాడు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓ దొడ్డవరము 90,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా మాకు రెస్టారెంట్ విఆర్ఓ దొరికారా లేదా ఎట్లా మేడం? మీకు దొరికింది విఆర్ఓనా?
విఆర్ఓ దొరికారు, ఎంఆర్ఓ బాయ్స్ కూడా ఉందండి. సో ఇద్దరిని పట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్యాచ్ చేసిన విఆర్ఓ. ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విఆర్ఓని డబ్బులు తీసుకోమన్నారండి. విఆర్ఓ చెప్పాడా లేకపోతే ఎంఆర్ఓ గారు కంప్లైంట్ కి విఆర్ఓ గారికి ఇవ్వమన్నారు. అది తీసుకుని ఆయన అరెస్ట్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. రేపు నెల్లూరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. బెల్ట్ షాపుల కారణంగా టీడీపీలోని 2 వర్గాలు రాళ్లతో కర్రలతో దాడులు చేసుకుని తలలు పగలగొట్టుకుని ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన తిరుపరాంతకం మండలం మిట్టపాలెం గ్రామంలో జరిగింది. మన్నే రవీంద్ర వర్గంపై ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు వర్గం దాడి చేయడంతో టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర బావుమరిది భార్య మాధవితో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అసలు వాళ్ళన్నీ పిలిపించుకొని కంట్రోల్ లోపల నిలబడ్డాను. టీడీపీ నాయకుడు మన్నే రవీంద్ర వర్గం ప్రతి దాడి చేయడంతో ఎరిక్షన్ బాబు వర్గంలోని 3గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 10 మందికి టీడీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. బెల్ట్ షాప్ కోసం టీడీపీలో 2 వర్గాలు దాడులు చేసుకోవడం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల దాడిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని మిట్టపాలెం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇచ్చాడంటే నేను బ్లేడ్ లోపల కలదండి, మీకు అనిపిస్తుంది బ్లేడ్ నాకు తెలుసు కదా, కలదు పైన ఉంటుంది. అసలు బ్లేడ్ అవుతున్నా నువ్వు భయపడుతున్నావు. మనిషితో పాటు తీసుకోమా లేకపోతే గుర్తుపట్టలేదు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ జన్మదినోత్సవ వేడుకలు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చనపతి రాంబాబు మాట్లాడుతూ జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేస్తూ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలో ముందుకు సాగుతున్నారని అన్నారు. రియాజ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుజాత నగర్లో వేసవి దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, రాజేష్, వీర మహిళలు ప్రమీల, శ్రీదేవి, ముంతాజ్, జన సైనికులు పాల్గొన్నారు. కేక్ పెట్టు. ప్రసాద్ అన్న చెప్పారంటే చేసుకెళ్తాను.
సార్ అట్లా ఈరోజు ఒంగోలులోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అనుచరుడిగా ఉంటూ కళ్యాణ్ గారి మార్గంలో ముందుకు వెళ్ళే వ్యక్తి రియాజ్ గారు అని పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఎత్తి చూపి వాళ్ళ చేసిన అన్యాయాన్ని ప్రజలకు అండగా నిలిచి వాళ్ళు చేసిన ప్రతి ఒంగోలులోనే ఎక్కువగా వాళ్ళు చేసిన ప్రతి అక్రమాల మీద పోరాడిన వ్యక్తి రియాజ్ గారని పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత ఇచ్చినా నేను ఖచ్చితంగా ఒక సైనికుల్లా పనిచేస్తానని తెలియజేశారు. ప్రజారాజ్యం నుంచే కాదు, జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా ఇక్కడ ప్రకాశం జిల్లాలో పాటించే వ్యక్తి మా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి జనసేన వీర మహిళల తరపున జన్మదిన శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీసులో వీర మహిళలు జనసేన నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. దీనికి అందరూ పాల్గొన్న కూడా ధన్యవాదాలు. అలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని రియాజ్ గారిని కోరుకుంటూ మరెన్నో పదవులు రావాలని హ్యాపీ బర్త్డే రియాజ్ గారు. ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా చెన్నకేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమం జరిగింది. అలాగే జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ జరిగింది. ఈరోజు 37వ డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం చేసిన తర్వాత చలివేంద్రం ఓపెన్ చేశాము. అలాగే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి రియాజ్ గారు ఎన్నో కష్ట నష్టాలు పడి పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ జనసేన పార్టీని వేడకుండా జనసేన పార్టీని నమ్ముకో ఉన్నాడు. రానున్న కాలంలో రియాజ్ గారికి మంచి పదవి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దండకారణ్య అటవీ ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై ఆపరేషన్ కగార్ దాడులను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ స్పందనలు మనం గమనిస్తుంది ఆపేయండి, పరిమితం చేయండి. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఖనిజ సంపదను దోచుకునేందుకు అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజన ప్రజలను ఆపరేషన్ కగార్ పేరుతో భయభ్రాంతులను చేస్తున్నారని విరసం నేత జి కళ్యాణరావు అన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న మైనింగ్ను దోచుకునేందుకు గిరిజనులను మావోయిస్టుల పేరుతో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారని అన్నారు. వారికి అండగా నిలబడిన ప్రజా సంఘాలను అర్బన్ నక్సలైట్ల పేరుతో అణచివేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి అండగా నిలబడిన మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి ఆపరేషన్ కగార్ను నిలిపివేసి అక్కడ మైనింగ్ దోపిడీని ఆపాలని కోరారు. పలు ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో చుండూరు రంగారావు, చావలి సుధాకర్, మాచర్ల మోహన్ రావు, ఊటుకూరు వెంకటేశ్వర్లు, కోటి మోహన్ కుమార్ ధర్మ, విజయ్ కుమార్, వై వెంకటేశ్వరరావు, అరసవల్లి కృష్ణ, క్రాంతి, గుమ్మళ్ళ నరసింహారావు, అహ్మద్, షేక్ సైదా, శ్రీనివాసులు, అబ్దుల్ సత్తార్, జి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భూమికి సంబంధించిన ఒక సమస్యని పరిష్కరించమని ఒక ఊరిలో ప్రజలు ఒక ధర్నానో ఒక మీటింగో ఒక రాస్తారోకోనో పెట్టుకొని కూర్చున్నారు. లేదా ఒక కరెంట్ సమస్య మీద కూర్చున్నారు, నీళ్ళు ఇవ్వమని కూర్చున్నారు, మంచినీళ్ళు ఇవ్వమని కూర్చున్నారు, సాగునీరు ఇవ్వమని కూర్చున్నారు. వీటికి తక్షణ స్పందన ఏంటి, ఎట్లా ఉండాలి? ఒక భూమి సమస్యని కోసం పరిష్కరించడం కోసం ఒక గ్రామస్తులు ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఆ ధర్నాకి రాస్తారోకి ఫస్ట్ రావాల్సిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉండే తహసీల్దారో ఎంఆర్ఓనో రావాలి.
లేదా ఆర్డీఓ రావాలి, ఇంకా పెద్ద సమస్య అయితే కలెక్టర్ రావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి. ఒక కరెంటు సమస్య మాట్లాడితే ఆ సమస్య కోసం ధర్నా చేస్తుంటే విద్యుత్ శాఖ వాళ్ళు రావాలి. అట్లాగే ఒక తాగునీరు సమస్య మాట్లాడాలంటే ఆ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సాగునీరు కోసం అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ సమస్య పరిశీలించి ఇది ఎంతవరకు సాధ్యమైతే ఎంతవరకు సాధ్యం కాదనేది ఆలోచించి ఎంతవరకు సాధ్యం అవుతుందో ఏ పరిధిలో ఎట్లా చేయాలనేది ప్రజలతో కూర్చొని చర్చించి పరిష్కారం చేయాలి. కగార్ పడగ నీడలో ఉంది ఈరోజు. ఒక దండకారణ్యమే కాకుండా కగార్ అనేది భారతదేశం మొత్తంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా శాంతిని కోరుకున్న ప్రభుత్వంగానే అయితే ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మొట్టమొదట కగార్ మారణ హోమాన్ని ఆపాలి. అక్కడ ఉండేటువంటి శిబిరాలు, మిలిటరీ శిబిరాలని, సైనిక శిబిరాలని మొత్తాన్ని ఎత్తేసేయాలి. సైన్యాన్ని మొత్తాన్ని, ప్రజల మీద దాడి చేస్తున్నటువంటి సైన్యాన్ని మొత్తాన్ని అది అక్కడి నుంచి ఎత్తేసేయాలి మొత్తాన్ని కూడా. కార్పొరేట్ శక్తులను మొత్తాన్ని అడవిలో లేకుండా చేస్తేనే తప్ప అడవిలో ఉండేటువంటి ఖనిజ సంపదల మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేసేటువంటి ప్రక్రియని ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపితేనే తప్ప దండకారణ్యంలోనే కాదు ఈ దేశంలోనే శాంతి అనేది ఏర్పడటానికి వీల్లేదు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి మారణకాండని వెంటనే ఆపాలి. ఆదివాసీలకు అన్ని విధాలా సపోర్ట్గా ఉండేటువంటి మావోయిస్టుల మీద జరుపుతున్నటువంటి మారణకాండని ఆపాలి. కార్పొరేట్ శక్తుల పక్షాన కాదు ఉండాల్సింది, ప్రజల పక్షాన ఉండాలి. అక్కడ ఉండేటువంటి ఆదివాసీల పక్షాన ఉండాలి. ఈ దేశంలో ఉండేటువంటి 99% పేద ప్రజల పక్షాన ఉండాలి తప్ప పెట్టుబడిదారుల పక్షాన, కార్పొరేట్ శక్తుల పక్షాన, జాతీయ అంతర్జాతీయ ఉండేటువంటి ఈ వ్యాపార శక్తుల పక్షాన మాత్రం కాదు. అలా ఉంటే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కాదు అని చెప్పి కూడా స్పష్టంగా చెప్తాం. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు అనువైన ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి పరిశీలించడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో అదనంగా 7 ఎయిర్పోర్టుల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు నిధులు కేటాయిస్తూ పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. దీనిలో ఒంగోలు ఎయిర్పోర్టు ఉండటంతో ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. జనవరి 22వ తేదీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, జిల్లా అధికారులు కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామాల వద్ద భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుర్తించిన నేలలో నిర్మించవచ్చా, విమానాలు దిగటానికి అనువైన వాతావరణం ఉందా, కేటాయించిన విస్తీర్ణం సరిపోతుందా తదితర అంశాలపై కేంద్ర బృందం అధ్యయనం చేసింది. ముందస్తుగా ఒంగోలు ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు, సర్వే అధికారులు భూములను పరిశీలించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఒంగోలులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తీసుకెళ్లారు. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విమానాశ్రయం ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులను ఆదేశాలు ఇచ్చారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామాల మధ్య ఉన్న 657 ఎకరాలు అనువుగా ఉంటుందని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఆ నివేదికను పరిశీలించి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో జనవరి 22వ తేదీ కేంద్ర బృందం భూములు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఒంగోలుతో పాటు దగదర్తి, కుప్పం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టులకు భూసేకరణకు 1570 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల్లో సాంకేతిక అనుమతులు ఇచ్చి భూమిని ఏఏఐటీకి అందచేయాలని ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో జిల్లా కేంద్రం సమీపంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సుగమం అయ్యేలా అడుగులు పడుతున్నాయి. బాధ్యతాయుతమైన పౌరులే అసలైన దేశభక్తులని, వారితోనే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని రిమ్స్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్, మాంటిసోరీ చైర్మన్ ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఏపీ టీసీఏ జానుడి సెంటర్ ఫర్ లిటరర్ అండ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మాంటిసోరీ హై స్కూల్లో
నెట్ఫ్లిక్స్ అడాలా సైన్స్ అనే అంశం మీద తల్లిదండ్రులు విద్యావేత్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ రవికుమార్, డాక్టర్ సిఏ ప్రసాద్, డాక్టర్ చేపల వంశీకృష్ణ, న్యాయవాది ధనలక్ష్మి, ఏపీటీసీఏ అధ్యక్షుడు యారా అజీబాబు, కరస్పాండెంట్ శివకోటిరెడ్డి, రామిరెడ్డి, ప్రిన్సిపాల్ ఇండ్ల యేసుపాదం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడు కరోనా చెప్తున్నా 60 నుంచి 70 మధ్యలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మట్టి గ్రామఫోన్ దగ్గర నుంచి, టేప్ రికార్డు దగ్గర నుంచి, తర్వాత సీడీ ప్లేయర్ దగ్గర నుంచి ఇలా అనేక మార్పుల్ని అనుభవించిన వాళ్ళం, తెలుసుకున్న వాళ్ళని అనుభవించిన వాళ్ళం, మార్పులు చాలా దగ్గరగా చూసిన వాళ్ళం. ఈ మార్పుల్లో ఈ విపరీత ధోరణులు అంటే మేము బాధ్యతలో లేదని కాదు, అప్పుడు ఉన్నాయి. అంటే చెప్పాలంటే అవకాశం తక్కువ, చెడిపోవడానికి అప్పట్లో అవకాశం తక్కువ, ఇప్పుడు అవకాశం ఎక్కువ, చాలా అందుబాటులో ఉంది అని. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. అంటే ఒక విద్యా సంస్థ అధిపతిగా నాకు ఇదొక బాధ్యత అనేది ఫీల్ అవుతాను. అంటే విద్యార్థులతో కూడినటువంటి ఒక విషయాన్ని చేస్తున్నప్పుడు సమాజం, రేపటి సమాజంలో కాబోయే నాణ్యమైన పౌరులు తయారు చేస్తున్నాం అనేటటువంటి భావిస్తే తప్పకుండా ఇవన్నీ కూడా మేము చేస్తున్న సమాజ సేవ కాదు, ఇది మేము చేసే బాధ్యత, మా పని మేము చేయాలి. ఈ పని చేయకుండా ఏదో పాఠాలు చెప్పడానికి అంటే సబ్జెక్ట్ కంటెంట్ కోసం వాళ్ళ స్కూల్స్లో పని లేదనుకుంటున్నాం. కోల్పోయి దానికి రకరకాల చట్టాలు వచ్చేస్తాయి. అయితే సమాజాన్ని నేర్పించడానికి మాత్రం స్కూల్ కూడా ఒక 20% మినిమం బాధ్యత ఉంటుంది అని భావిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా చేయాలని ఒక భావనతో ఉన్నాం. జే పొంగులూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ స్వరూపురాణి నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. పంచాయతీలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, ఉపాధి, మొక్కల సంరక్షణ, వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు వివరించారు. వైస్ ఎంపీపీ ఎర్రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రజలకు మంచినీటి ఇబ్బందులు పడకుండా అధికారులు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి స్త్రీలకు ఉపయోగపడే విధంగా ప్రతి స్త్రీకి కూడా వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు ప్రతి స్త్రీ కూడా ఎప్పుడూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మన వెలుగాఫీస్ ద్వారా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రజలందరూ కూడా ఆర్థిక స్తోమత కలిగించే విధంగా స్త్రీ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిపించడానికి వెలుగు ద్వారా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి పంచాయతీని కూడా మన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మారిన తర్వాత విఓఆర్ ద్వారా పంచాయతీ కూడా ఎంతో క్రమశిక్షణగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మంచిగా నడిపిస్తున్నారని చెప్పని భావిస్తా ఉన్నాను. పొంగులూరు 3, బయటమందులూరు 1, చందలూరు 3, జనకవరం 2, కొబ్బరిపాడు 2, నర్సాపురం 1. ఇవి దయచేసి త్వరగా ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకి 50 టార్గెట్ ఉన్నాయి మండలానికి. ఇప్పుడు మనం 41 శాంక్షన్ తీసుకున్నాము. ఇంకొక 9కి మేము శాంక్షన్ తీసుకోవాలంటే నాకు 29 కడితే కానీ ఆ 9కి శాంక్షన్ రాదు. కాబట్టి అందరూ కూడా కొంచెం సహకరించి క్యాపిటల్స్ నిర్మాణం అనేది పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతు వారి కుంటలు అనేది ఉపాధి హామీ పథకంలో ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క పొలాల్లో రైతు వారి కుంటను తగ్గించుకోవాలని చెప్పేసి గౌరవ సీఎం గారు ఫైనాన్స్ ఇయర్ మొత్తం 2 లక్షల ఫామ్ ఫండ్స్ టార్గెట్గా పెట్టుకొని ఈ రైతు వారి కుంటలు అనేది ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నారు. సో ప్రతి రైతు
కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన పంచాయతీలో కమ్యూనిటీ సోఫీస్ అనేవి కొన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ అంటే 1246 గ్రూపులు అంటే 12,500 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్ వారికి డేటా డిస్క్లోజ్ చేస్తున్నాం. వారు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత కట్టారు, ఎంత పార్టీ ఉన్నారు, వాళ్ళ ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబరు అన్నీ చేస్తూ ఉన్నాం. అది పాన్ వైపులో జరుగుతుంది. పోతే ఇంకా మనం చేసేది లాస్ట్ వీక్ వచ్చేసరికి టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ మన టార్గెట్, మన మండలం టార్గెట్ శ్రీనిధికి సంబంధించి 5 కోట్లు అయితే 9 కోట్ల రూపాయలు అందజేసాం. దానికి సంబంధించి మొన్న మా జిల్లా స్థాయి మీటింగ్లు కూడా గౌరవ పీడీ గారి చేతుల మీదుగా మన చిన్న పురస్కార పత్రాన్ని కూడా, ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాంకు లింకేజీ ఒక 5 కోట్లు, శ్రీనిధి 10 కోట్లు, 9 కోట్లు, ఉన్నతి కానీ గ్రామ సంఘాల సిఏలు కానీ దాదాపు 50 కోట్లు రికవరీ చేశారు. గర్భవతి కాలము ప్లస్ బిడ్డ 3 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ మొత్తం సమయాన్ని కలిపి 1000 డేస్గా నిర్ణయించి ఈ యొక్క గర్భిణీ బాలింతలు పిల్లలకి చాలా ముఖ్యమైనటువంటి దశలు, ఈ దశలో తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని, హెల్త్ సంబంధించినటువంటి వ్యాక్సిన్, ఇంకా న్యూట్రిషన్, ఇంకా మొత్తం కూడా అన్నీ ఇవ్వాలి. మంచిగా తీసుకున్నట్లయితేనే ఆ బిడ్డ కానీ, ఆ తల్లి కానీ, కిషోరి బాలిక కానీ మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ నాటకరంగ దినోత్సవం సందర్భంగా శ్రీ కళాప్రకాశం ఒంగోలు వారు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ప్రదర్శించిన విజయదశమి పద్య నాటకం ఆహుతులను ఓలలాడించింది. మహాభారతంలోని ఉత్తర గృహగ్రహణం ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. కళాకారులు తమ పాత్రలకు జీవం పోసి వీక్షకులను మెప్పించారు. నటీనటులు అర్జునుడిగా బాచిన సుబ్బయ్య, దుర్యోధనుడిగా జి వెంకటరామయ్య, బృహన్నలుగా బాబురావు, భీష్ముడిగా బ్రహ్మయ్య, ద్రోణుడిగా పిచ్చయ్య పంతులు, అశ్వత్థామగా పి శ్రీనివాసులరెడ్డి, కర్ణుడిగా ఎం జయరాం, సుశర్మగా బాలగురవయ్య, దుశ్శాసనుడిగా దేనుకొండ సుబ్బయ్య, ఉత్తరుడిగా జి సుబ్బారావు, నిరుత్తరుడిగా అంగలకుర్తి ప్రసాద్ ఉత్తరగా తమ నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. చిట్టా వెంకట శివప్రసాద్ దర్శకత్వం వహించగా హార్మోనియం షేక్ సుబానీ, కీబోర్డ్ ఎస్కే బాబు, తబలా కె శ్రీనివాసులు సంగీత సహకారం అందించారు. నన్ను వలదనిలే రణప్పున వేర విక్రమ స్మరణము నెలయ వైరి వీరుల మదాపారణ వనర్చి దారుణ మారణ హోమము జయ జాలిన జయ దలసన జయ వలసన ఈ వర వీర సూర శిఖామణిని ఇచ్చగా ఈ యంతిపురమనందు ఆడువాడకు నావలి స్వయం పదాల నిరుతరా భరింపజాల ప్రాణములు ఎట్లు పోకుండా ఎగిరి అది కాదురా అవివేకి ప్రాణములు తీసుకోనతో పైకి లేచి పగల సేనలు గుండెలు పగిలిపో గగన మాటలతో మగ కనగలేవా మాకు మీ సహాయం కావాలేదు. ఏదో ఆటపాటలంతా రచించుకోము ఇట్లు పరీక్షింపదకునే రాజనందన లలిత కళాభిమాని నేను వాని చెంతకు పోయింది కదా, వాని చేతికి చిక్కిన కదా, రాత్రి చేతులు కట్టుకుని నిల్చును కదా. మనం ఆ దశకే పోతున్నా చేతులు కట్టి నిలవక గాలితో యుద్ధము చేయదా ఏమే రాకుమార పోరాదు అని నీవు అనరాదు. చాలు చందనముల నేల పడుతా నరు గర్వము
ఆచార్యవర్య ఏమిటా రానున్న కీడు? ఆ వచ్చుతున్నది అర్జునుడు కదా నీవన్నది. ఆ వచ్చుతున్నది అర్జునుడైనచో అజ్ఞాత భంగము తెలిపి మరల కాణల కంపగలము. వేరొకడైనచో వాడి ప్రాణములనే అజ్ఞాతముల కంపగలము. మహిళా మార్టు ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు చెప్పిన మాటను విని పెట్టుబడులను పెట్టి చివరికి పెట్టుబడులు రాక ఆర్థికంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు నిరాశకు గురయ్యారు. ఒంగోలు నగర పరిధిలోని మెప్మా కార్యాలయంలో దాదాపు 35,000 మంది సభ్యులు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. 160 మంది ఆర్పీలుగా పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఆర్పీ పరిధిలో 25 నుండి 30 గ్రూపుల వరకు ఉంటాయి. గత ప్రభుత్వం మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి తద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించి అందులో వచ్చే లాభాలను స్వయం సహాయక సంఘాల సభ్యులకి అందిస్తామని ఆనాటి అధికారులు ప్రగల్భాలు పలికి మార్టును ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సభ్యురాల నుండి 150 రూపాయల చొప్పున ఒక్కొక్క స్వయం సహాయక సంఖ్య నుండి 30 నుండి 35,000 రూపాయల వరకు వసూలు చేశారు. అంటే సుమారు 45 నుండి 50 లక్షల వరకు నిధిని వసూలు చేసి అధికారులకు అందించారు. దానికి తోడు అప్పటి ప్రజాప్రతినిధుల నుండి సుమారు 25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దానికి తోడుగా కొందరు ఏసీలు, వాటర్ మిషన్, కంప్యూటర్లు కూడా ఉచితంగా అందించారు. గతంలో ఈ మహిళా మార్టు ప్రారంభించినప్పుడు 1,00,000 రూపాయల నుండి వ్యాపార లావాదేవీలు సాగినట్లు అప్పటి అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాలక్రమేణా ఆ మార్టులో సరుకులు లేకుండా పోయి వ్యాపారం 2,000, 3,000కు పడిపోయినట్లుగా తెలుస్తోంది. గతంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్పీల ద్వారా అక్కడ సరుకులను కొనుగోలు చేయించి ఆర్థిక లాభాలు గడిపేవారు. కాలక్రమేణా బయట మార్కెట్లో ఉన్న ధర కంటే ఇక్కడ అధిక ధరలు ఉంటున్నాయని మహిళా సంఘం ప్రతినిధులు గమనించి అక్కడి నుండి వ్యాపారం చేయకుండా ఆపేయడం జరిగింది. మొత్తం మీద మహిళల ఆర్థిక స్వావలంబనను అధిగమించేందుకు ఏర్పాటు చేసిన ఈ మహిళా మార్ట్ అది తిరోగమనంలోకి నెట్టబడింది. ఇప్పుడు ఒక్కొక్క సభ్యురాలు తమ వాటా 150 రూపాయలు ఉంటే వ్యాపార లావాదేవీలు జరిగి ఎంతో కొంత లాభం వస్తుందని భావించి పెట్టుబడి పెడితే అసలు కూడా రాని పరిస్థితుల్లోకి కనబడుతోంది. దీంతో సభ్యులు ఒక్కసారిగా తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త అధికారులు పగ్గాలు చేపట్టారు. వారి ఆదేశాలతో జిల్లా స్థాయి అధికారులు మహిళా మార్టు పరిస్థితి, ప్రస్తుతం ఎంత ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి, గతంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత అప్పు మిగిలింది, లాభాలు ఎంత ఉన్నాయనే దానిపై రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. సమీక్షలో సుమారుగా 25 లక్షల రూపాయల మేర నష్టాల్లో ఉన్నట్లుగా సమాచారం. దానికి తోడు కొంత సరుకులు కొనుగోలులో నష్టాలు వచ్చినట్లుగా చూపించారని తెలుస్తోంది. మొత్తం మీద మహిళా మార్టును మసిబూసి మారేడుకాయ చేసిన చందంగా అధికారులు తయారు చేసి దానిని ఎలాంటి లావాదేవీలు జరపకుండా పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి కావాలని చూస్తుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు కనబడుతున్నాయి. మహిళా సంఘ సభ్యులు తమకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, కానీ తాము పెట్టిన 35-40 వేల రూపాయలను అందిస్తే మా సంఘాల సభ్యుల నుండి వడ్డీకి ఇచ్చుకుంటే లాభాలు వచ్చి మా స్వయం సహాయక సంఘాలు బలోపేతంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని, అలాంటిది గత 3 ఏళ్లుగా నష్టపోయినట్లు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మొత్తం మీద నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, నూతనంగా వచ్చిన అధికారులు ఈ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక విషయాల్లో లెక్కలు తేల్చి వారికి రావాల్సిన వాటాలు అందిస్తే లక్ష్యం నెరవేరినట్లు అవుతుందని సభ్యులు భావిస్తున్నారు. మేము మహిళా మార్ట్కి గత 2 సంవత్సరాల క్రితం ఒక గ్రూప్కి వచ్చి 1500 చొప్పున కట్టాము. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి రిటర్న్ ఇవ్వలేదు. మాకు లాభమైనా పర్లేదు కానీ అస్సలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క సమైక్య నుంచి 50,000 కట్టా. ఆ 50,000 మేము ఒక గ్రూప్కి ఇచ్చుకుంటే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు, మా సమైక్య లాభంలో వడ్డీలు వస్తాయి. అందువలన అసలు రిటర్న్ ఇవ్వమని మేము కోరుతున్నాము. జగనన్న మార్టుకు వచ్చేసి మేము మా సంఘ సభ్యులందరూ కలిసి 27 సంఘాలు మేము ఇచ్చాము. ఒక్కొక్క సంఘం 27 సంఘాలు అంటే 272 మంది మేము, ప్రతి ఒక్క సభ్యురాలు 150 రూపాయల లెక్కన మేము మహిళా మార్టుకు అయితే మేము ఇచ్చాము. అవి మాకు ఇంత మటుకు రిటర్న్ అయితే మాకు రాలేదు. కనీసం ఆదాయాలు చూపిస్తానన్నారు, ఆదాయాలు కూడా మాకు చూపించలేదు. ఇందుకు కానీ మేము పీడీ గారిని అడగడానికి వచ్చాము.
ఈరోజు మహిళా మార్టుల్లో పొదుపు సంఘాల మహిళల చేత ఈరోజు పొదుపు అమౌంట్ కట్టించి ఈరోజు మహిళా మార్టులు నడిపిస్తా ఉన్నాం. అయితే మహిళా మార్టుల్లో అన్నిటి బజారు కంటే రేట్లు అధికంగా ఉంటే ఎవరు కొనుగోలు చేయట్లేదు. వాళ్ళకి అందుకని మేమైతే పెట్టుబడులు పెట్టాము, మా డబ్బులు రిటర్న్ కావాలి అని చెప్పి ఈరోజు అడుగుతాం. ప్రభుత్వమే ఆ మహిళా మార్టులను నడిపి తక్కువ రేట్లకి ప్రజలకు సరఫరా చేస్తే ఉపయోగకరంగా ఉండిద్ది. అదే పొదుపు మహిళల చేత డబ్బులు పెట్టించి వాళ్ళు కొనుగోలు చేయమంటే చాలా అసలుకే వాళ్ళు పనులకు వెళ్ళి కట్టేసరికే పొదుపులు కట్టుకునేసరికి సరిపోవట్లా. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అందుకని ప్రభుత్వమే మహిళా మార్టులు నడపాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎస్సీలలోని 59 ఉపకులాలకు న్యాయం జరిగేలా గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ల అమలుకు మంత్రిమండలిలో ఆమోదం తెలపడంతో త్వరలో జరగబోయే మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో కొత్త రిజర్వేషన్లు అమలు అయ్యేటట్లు ఆర్డినెన్స్ తేవడంపై టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో వర్గీకరణ సాధ్యమైందని, దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం మరోసారి రుజువు చేశారని ఎస్సీ నాయకులు తెలిపారు. సమాజంలో అన్యాయానికి గురి కాబడిన అట్టడుగుగా ఉన్న సామాజిక వర్గాలకు న్యాయం చేసే దానిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొల్లపల్లి సుబ్బారావు, కొరిసిపాడు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మంద నాగేశ్వరరావు, బల్లికొరవ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వేల్పుల బ్రహ్మయ్య, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కత్తి అశోక్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంజీ స్టాలిన్, పూనూరి నెహేమియా, అద్దంకి పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పూనూరు స్వామి, పసుమర్తి సామియేలు, పసుమర్తి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ కేబినెట్ ఆమోదం తెలిపి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సమాన న్యాయం జరగాలని ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో రెల్లి మరియు 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో మాదిగ మరియు 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల మరియు 29 ఉపకులాలకు 7.5%గా రిజర్వేషన్లుగా అమలు చేస్తూ ఈ రిజర్వేషన్లను త్వరలో విడుదల చేస్తున్నటువంటి మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల నుండి అమలు జరిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తేవడంపై టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్ష నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ 30 సంవత్సరాలు పోరాడినటువంటి ఈ వర్గీకరణకి ముఖ్యమైనటువంటి చెప్పుకోగలిగినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఆ మందకృష్ణ మాదిగ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా ఈ మధ్య 1999లో వర్గీకరణ చేస్తే 2004 దాకా అమలుపరిచింది. 2004లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్కి కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేక దాన్ని పార్లమెంట్ ఆమోదం లేదని అది కోర్టుకు వేయించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఇష్టం లేక ఈ వర్గీకరణ ఆపేసేసారు. అదే ఆ వర్గీకరణని ఇప్పుడు దాకా కూడా చాలా మాదిగలలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి అసమానతను గుర్తించి మందా కృష్ణమాదిగ గారు నాయకత్వంలో జరిగినటువంటి గత 3 దశాబ్దాలు జరుగుతున్న ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాలను గుర్తించి గౌరవించి తెలుగుదేశం పార్టీ మరి వర్గీకరణ చేసింది. ఆనాడు వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలని 3 గ్రూపులుగా విభజించి న్యాయం చేశారు. దీనికి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ విభాగం తరఫున అభినందన తెలియజేస్తూ అట్లాగే ముందుగా అద్దంకి పట్టణంలోని సంజీవనగర్ సచివాలయంలో బేసిక్ టైలరింగ్ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఎంపీడీఓ సింగయ్య ప్రారంభించారు. శిక్షణ తరగతులకు 26 మండలాల పరిధిలో 249 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 144 మందికి మొదటి విడతగా శిక్షణ, రెండవ విడతగా మధ్యాహ్నం 72 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. అంతే సార్.
శిక్షణా కాలం 90 రోజులు కొనసాగుతుందని అన్నారు. కనీసం 80% బయోమెట్రిక్ హాజరు నమోదు పరిశీలించి శిక్షణకు హాజరైన వారికి ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని అన్నారు. 6వ సచివాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కమిషనర్ రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆపరేటర్ రమ్య, సెంట్రల్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అధికారి బ్రహ్మానందం, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ప్రతిరోజు ఒక 2 బ్యాచ్లు అంటే మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ బ్యాచ్లో ఒక 72 మంది, ఈవినింగ్ బ్యాచ్లో 72 మంది ఉంటారు. ఆఫ్టర్ కంప్లీషన్ నాకు అంటే 90 డేస్ ఉంటుంది. 90 డేస్లో 75% అనేది అటెండెన్స్ మ్యాండేట్. కంపల్సరీగా అటెండెన్స్ ఉంటేనే మీకు టైలరింగ్ మిషన్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. భాగంగా మన ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా మంచిగా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మీకు మంచి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మీకు ఒక మంచి అవకాశం కల్పించారు మన కౌన్సిలర్స్ అందరూ కూడా. మీరు చక్కగా ప్రతి ఒక్క మహిళకి కొన్ని మనం ఇంట్లో ఇప్పుడు చాలామంది ఏం ఉపాధి లేక పొలాలు వెళ్ళి అవి పనులు చేసుకుంటున్నారు. కానీ మన వల్ల వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చక్కగా పూర్తిగా నేర్చుకునే వాళ్ళు 4 గంటలు కూలి పెట్టుకునే వాళ్ళు ఉదయం బ్యాచ్లో పెట్టండి. తడప వచ్చే బ్యాచ్ని సాయంత్రం పెట్టండి. వాళ్ళు ఏం చేయాలో తర్వాత చూద్దాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మహిళలందరికీ పెద్ద ఎత్తున కోరుకున్న వాళ్ళందరూ కూడా శిక్షణ కార్యక్రమాన్ని మొదటి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇంకా వేరు శిక్షణ కార్యక్రమాలు కూడా కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంపీడీఓ రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. ప్రభుత్వం అందించిన సహకారాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలని ఎండీఓ సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మన్నె రామారావు, ఎంపీపీ ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ వెంకటరమణ, ఉప సర్పంచ్ మన్నె దుర్గారావు, సెక్రటరీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండలంలోని మణికేశ్వరంలో డైరీ ఫామ్లో పనిచేస్తున్న యువకుడు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. పాట్నా జిల్లాలోని హల్దీ చాప్రా గ్రామానికి చెందిన యువకుడు వికాస్ జాదవ్తో పాటు మరికొంతమంది యువకులు డైరీ ఫామ్లో పనిచేస్తున్నారు. డైరీ ఫామ్ షెడ్లో ఏర్పాటు చేసిన కరెంటు మిషన్పై గేదెల మేతను కట్ చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై వికాస్ జావద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న సిఐ ఏ సుబ్బరాజు, ఎస్ఐ ఖాదర్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీ న్యూస్లో నేటి మాట. ఎన్నో విషయాలు మరెన్నో ఆలోచనలు అన్నింటినీ మన ముందు నిలిపే వేదికనే ఈ జీవితం. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.